న్యూస్లో తెలంగాణలో రాజకీయం హిటెక్కింది. ఉద్యమ గడ్డపై టీడీపీ జనసేన పార్టీలు నజరు పెట్టాయి. పవన్ పర్యటనతో జాగీర్ జగడం దుమారం రేపుతోంది. భూమిపుత్రులంతా ఏకమయ్యారు. దీంతో తెలంగాణ వాదం వర్సెస్ ఏపీ లీడర్స్ అన్నట్టుగా సీన్ మారింది. ఇకపై తెలంగాణలో క్రియాశీలకంగా ఉంటానన్నారు పవన్. టీటీడీపీని బలోపేతం చేస్తామన్నారు లోకేష్. డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయం అంటోంది కమలదళం. 3 పార్టీల స్టేట్మెంట్లతో ఏపీ కూటమి తెలంగాణలో పోటీ తథ్యం అంటున్నారు విశ్లేషకులు. అయితే మళ్ళీ నేనే సీఎం అంటూ రేవంత్ మరోవైపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చేది కేసీఆర్ అంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ సెంటిమెంట్ మంటలు ఎవరి కోసం? భూమిపుత్రుల కొట్లాటకు కారణం ఏంటి? ఏపీ కూటమి జట్టు రాణించగలదా? కొత్త సమీకరణాల మాస్టర్ ప్లాన్ ఎవరిది? కింగ్ మేకర్ పొజిషన్ కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ నడుస్తుందా? కుర్చీ ఒకటే కానీ సీఎం రేసులో నలుగురున్నారా? మళ్ళీ వస్తాం మాదే సర్కార్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ పాలిటిక్స్ అంటేనే ఒక అగ్ని పర్వతం లాంటివి. ఎప్పుడు ఏ వేపు నుంచి లావా పేలుతుందో ఎవరు ఊహించలేరు. నిన్నటి వరకు సైలెంట్గా ఉన్న పొలిటికల్ స్క్రీన్ ఒక్కసారిగా నిప్పులకు కొలిమైంది. టీడీపీ పునరుజ్జీవనం, జనసేన యాక్టివిటీతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రసవత్తర పోరైతే ఖాయంగా కనబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పవర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఏపీలో సంచలన విజయంతో కూటమి సర్కారు నడుస్తోంది. ఇదంతా నిన్నటి ముచ్చట. ఇప్పుడు ఆ కూటమి నేతల కన్ను తెలంగాణపై పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తెలంగాణ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ మాటల తూటాలు పేల్చారు. అయితే తెలంగాణ ఎవరి జాగీర్ కాదు, నన్ను హైదరాబాద్లో తిరగొద్దు అనడానికి మీరెవరు అంటూ జనసేన విసిరిన బాణం తెలంగాణ వాదుల గుండెల్లో గుచ్చుకుంది. ముమ్మాటికి మా ఏ జాగీరే అంటూ తెలంగాణ వాదులు పవన్పై ఈటెలు సంధిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. తెలంగాణ ఖచ్చితంగా భూమిపుత్రుల జాగీరే అంటూ సమాధానం ఇచ్చారు. అంతటితో ఆగారా? సినిమా స్టైల్లో డైలాగ్ వదిలారు. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ ఎప్పటికీ కేసీఆరే అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఏదో ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు, ఇదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు. వేల మంది బలిదానాలతో రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. ఇంకొక ఆయన విభజించిన పద్ధతి నచ్చలేదంటాడు. ఇవన్నీ ఏంటంటే నాకు ఇష్టం లేదు తెలంగాణ ఏర్పడని సీదా చెప్పక ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? ఇది బాగలేదు, అది బాగలేదు, మీ అయ్యే జాగీరా. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీర్ ఇది. కాంగ్రెస్ సైతం పవన్ కు గట్టి వార్నింగే ఇచ్చింది. మాయ మాటలతో వస్తే ఇక్కడ నడవదు. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ఎక్కడున్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల అయ్య జాగీరే అంటూ తేల్చి చెప్పారు. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇలా ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి, గద్దార్కు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడమే అప్రస్తుతం. మిస్టర్ పవన్, తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభను అడ్డుకోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సరైన చర్య కాదన్నారు. గతంలో ఏపీలో కూడా బీఆర్ఎస్ యూనిట్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడం సరైంది కాదని హితవు పలికారు ఆయన. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు, ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్ గా అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు.
యూరోప్ లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్ లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను, విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపో ప్రజలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కూడా వైసీపీ నేత పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సమస్యలుండగా తెలంగాణలో రాజకీయ సమావేశాలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి, రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు ఆయన. తెలంగాణలో మీటింగ్ పెడతానంటే తెలంగాణలో మీటింగ్ పెడితే దేనికి పెడతాడే అంటే సూపర్ 6 అయిందా లేదా ప్రశ్నిస్తాడంట. వెనకడికి ఏదో సామెత ఉంది, తల్లి కూడెట్టుకోడంట పెద్దల్లికి వడ్డానం చేస్తా అని చెప్పాడు. ఆంధ్రాలో ఇక్కడ దిక్కులేదు, ఇక్కడ నీకు ఓటేసి ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఇక్కడ మామూలుగా ఇక్కడ ఎవరి గురించి మాట్లాడవు, పట్టించుకోవు. ఓ పద్యం పేకాటో బాగా అయితే అక్కడ టీచర్ ఉద్యోగం ఇచ్చేస్తానేమో మీ తమ్ముడు చెప్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు ఉద్యోగాలు, భూములు అమ్ముకుంటున్నాడు, అన్నింటిలో దోచేస్తున్నారు, అమరావతిలో దోచేస్తున్నారు. నోరెత్తో ఇదిలా ఉంటే ప్రాంతీయవాదం వేరు, ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడం వేరంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ ప్రజలను తాను ఎక్కడా విమర్శించలేదని చెప్పుకొచ్చారు. భూమిపుత్రులు జాగిరే కదా, దాన్ని ఎవడు కాదన్నారు. నేను అది కాదన్నా, నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా, నువ్వు రాకూడదు, ఇక్కడ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటూ ఒకళ్ళు మాట్లాడచ్చు, 10 మంది మాట్లాడచ్చు. కానీ ఖద్దర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. ఇది మేబీ వాళ్ళు ఏదైనా చూడకుండా ఏదైనా పొరపాటు అని ఉన్నారు. నాకు వాళ్ళు బాగా తెలుసు కదా, వాళ్ళ కుటుంబం కూడా. అది సరిగ్గా అర్థం చేసుకుని లేకుండా మాట్లాడుండొచ్చు, అంతకుమించి ఇంకేమన్నా. వాళ్ళంటే నాకు అందరికి చాలా ఇష్టం. నాకు కేటీఆర్ గారు నాకు చాలా మంచి బ్రదర్ కైండ్ రిలేషన్షిప్ మా ఇద్దరికి. తెలంగాణ 100%. మొత్తానికి కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఆంధ్ర పొత్తుల ఫార్ములా తెలంగాణలో రిపీట్ అవుతుందా? ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సక్సెస్ అయింది. తెలంగాణలో కూడా ఆ కాంబినేషన్ ఒకవేళ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా అనే ప్రశ్నలు సర్వత్రా వినబడుతున్నాయి. హైదరాబాద్లోని సెటిలర్స్ ఓట్లే టార్గెట్గా ప్రధాని మోడీ డైరెక్షన్లో చంద్రబాబు, పవన్ మాస్టర్ ప్లాన్ వేశారనే చర్చ జోరుగా సాగుతోంది. దీంతో తెలంగాణ రాజకీయాలు ఏ క్షణంలో అయినా టర్న్ తీసుకునేందుకు రెడీగా ఉన్నాయి. ఒకవైపు రేవంత్ రెడ్డి సర్కార్ పాలన, మరోవైపు కేసీఆర్ మళ్లీ పుంజుకుంటారన్న బీఆర్ఎస్, ఇంకోవైపు ఏపీ కూటమి స్కెచ్. మారుతున్న సమీకరణాల వెనుకున్న అసలు మాస్టర్ మైండ్ ఎవరిదనే ఉత్కంఠ అయితే నెలకొనుంది.